శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. సంక్రాంతి శుభాకాంక్షలు. తదుపరైనటువంటి రాశి మీన రాశి. మీన రాశి యొక్క స్థితి, మన యొక్క గ్రహస్థితి నక్షత్రాలు చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, అట్లాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీన రాశివి. మీన రాశికి గ్రహస్థితి చూసినట్టు జన్మస్థంలో రాహు, తృతీయంలో గురువు వక్రగమనంతో ఉన్నారు. అట్లానే పంచమ స్థానంలో కుజుడు వక్రగమనము, సప్తమ స్థానంలో కేతువు, అట్లాగే ఈ యొక్క రవి దశమ స్థానం, తదుపరి ఏకాదశ స్థాన సంచారము, బుధుడు ఏకాదశంలో ఉండడము, శుక్ర శని ద్వాదశ స్థాన సంచారము. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు జన్మస్థ రాహు వల్ల తరచూ ప్రయాణాలు కావటము, ప్రతి విషయాన్ని 1కి 2 చూసుకోవటం వల్ల కార్యం సఫలీకృతం అవుతుంది. కానీ 1కి 2 మనమే ప్రయత్నపూర్వకంగా చూస్తుండాలి. ఎందుకంటే 1కి 2 సార్లు చెప్తుంటేనే పనులు అవుతుంటాయి బయట కూడా. కాబట్టి ఏదైనా కానీ మీరు కూడా ఒకసారి నేర్చుకొని పని మొదలుపెట్టడం కాకుండా ఒక 2 సార్లు చూస్తే కానీ పని మొదలు పెట్టుకోవడం మంచిది. అట్లానే తరచూ ప్రయాణాలు, విసుగు రావటము, చికాకుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి. అట్లానే ఈ యొక్క గురుడు తృతీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల ధనానికి అయితే లోటు ఉండదు, ధనం అనేది ఉంటుంది. కుటుంబంలో కూడా ఒక వ్యక్తి రీజాయినింగ్ కానీ లేకపోతేనా మళ్ళీ కూడా కొత్త వ్యక్తులు రావటం కానీ, కుటుంబం ఫార్మేషన్ కానీ జరగటం కానీ జరుగుతుంది. అట్లానే కుజుడు వక్రగమనంతో చతుర్థ స్థాన సంచారం వల్ల కొంతవరకు మనస్సులో చింతన భావన ఉంటుంది. సప్తమంలో కేతు సంచారం వల్ల కార్యానుకూలం జరగటము కష్టంగా ఉంటుంది. అయినా కానీ సగమన్నా అయింది అని ఒక మనసులో ఒక భావన. అంటే ఒక వ్యాపారం పెట్టుకుంటాము, కొంత లాభం వస్తుంది, కొంతవరకు నష్టం కూడా వస్తుంటాయి. అట్లా అని చెప్పి లాభం వచ్చిందని ఆనందపడటం కాదు, నష్టం వచ్చిందని చెప్పి దుఃఖపడటం కాదు. అంటే మనం పెట్టిన పెట్టుబడికి కనీసం సగమన్నా వచ్చింది అని ఆనందం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్న గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల. అట్లే రవి దశమ స్థానంలో సంచారం, తదుపరి ఏకాదశంలో సంచారం వల్ల సోదరవర్గంతో కానీ లేదా మీరైనా ఓ పెద్దన్న పాత్ర వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. బుధుడు కూడా ఏకాదశంలో ఉండటం వల్ల లాభం చేకూరే అవకాశం ఉంది. అట్లానే ప్రతి విషయంలో కూడా మీ సహాయ సహకారాలు కోరుతుంటారు. ఈ విధంగా ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ యొక్క వృత్తిలో కానీ అనేక వ్యాపార లక్షణాలు, ధోరణులు కూడా చూస్తుంటారు. ఏ వ్యాపారం బాగుందా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అట్లానే ద్వాదశంలో శుక్రుడు శని సంచారం వల్ల, ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు సంచారం వల్ల కొంతవరకు మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అయినా కూడా ముందరికి వెళ్తుంటారు పోరాడి. ద్వాదశంలో శని ఉన్నా కూడా కొద్దిగా ఏలాంటి శని ప్రభావం ఉన్నా అనారోగ్యమైనది ఇవి ఉంటుంటాయి. కానీ అయినా దాన్ని తట్టుకొని జీవనం చేస్తూ ముందుకెళ్తుంటారు. ఒకటి దీనిలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే వక్రగమనంలో ఉండేటువంటి గురువుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ముందుకెళ్తుంటారు. అది మీ దగ్గర ఉన్నటువంటి సహనం, ఓర్పు గుణాలు. కాబట్టి ఈ గురువు వక్రగమనంలో ఉండి ద్వితీయ స్థాన సంచారం వల్ల ఓర్పు, సహనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి పనులు కూడా అలా ముందుకు సాధిస్తుంటారు. మొత్తం మీద మీన రాశి వారికి ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు కానీ, వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ అన్ని సమపాళ్లలోనే ఉంటాయి. కానీ పూర్తిగా కొన్ని పనులు జరగకుండా ఉంటాయి. కాబట్టి వచ్చిన దాంతో తృప్తి పడడం అనేది మనం నేర్చుకోవటం మంచిది అనే ఆలోచనతో ఉండండి. ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయి. మీరు సహాయ సహకారం ఏదైతే ఇస్తారో, ఇదివరకు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సహాయం కోరి మీ దగ్గర రావటం, లేదా వాళ్ళు మీకు సహాయం చేయడంతో కూడా మీరు వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి మీన రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా ఆయన ముందుకు వెళ్తుంటారు. ఈ యొక్క శని యొక్క బాధలు పోవటానికి శనికి తైలాభిషేకము, అభిషేకాదులు, వెంకటేశ్వర స్వామికి ఆరాధన కానీ మీకు యథోక్తంగా వ్రతం కానీ చేసుకోవటం మంచిది. అట్లాగే జన్మంలో రాహు సంచారం వల్ల కాలభైరవాష్టకము, దుర్గాదేవి ఆపదుద్ధారక స్తోత్రము,
అట్లే ఖడ్గమాల స్తోత్ర పాలన చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా నశించి విజయాన్ని సాధిస్తారు ప్రతి విషయంలోనూ కూడా. ఈ విధంగా శత్రు పరాభవాన్ని కూడా దుర్గా అమ్మవారి అనుగ్రహం వల్ల మీన రాశి వారు అనుగ్రహిస్తుంది. కాబట్టి మీన రాశి వారు ఈ చెప్పినటువంటి సూచనలు చేసుకోవటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క పుష్యమాసంలో ఈ మన సంక్రాంతికి మీరు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, రాబోయే సంక్రాంతి రోజు ఈ సూర్యనారాయణ స్వామికి ఆరోగ్య నిమిత్తము జిల్లేడు పూలతో అర్చన చేసుకోవటము, లేతేనా జిల్లేడు పూలతోని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసి అర్చన చేసుకోవటం అనేది చాలా మంచిదిగా చేకూరుతుంది. మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునే దానికి వస్తే, ద్వాదశి రాశుల వారు అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం, స్నానం, జపం, వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ, లేకపోతేనా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయం పాక దానం ఇవ్వటము, అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ, అట్లానే తెల్ల నువ్వులు అండి, నల్ల నువ్వులు కావు, తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము. అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో, ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని, ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు, ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ, లేకపోతే సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి, దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ, లేకపోతేనా మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తిక్ ఆకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే కనుక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము. హ్రీంకార బీజాన్ని కనుక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకాశానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 12 రాశుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది. హరి ఓం.